123 ఎకరాల ప్రభుత్వ భూమిని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి అనుచరులు ఆక్రమించింది నిజమా కాదా అని కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రశ్నించారు. కావలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం లేని కావలిని ప్రస్తుతం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేశారని, నువ్వు దోపిడీ చేసి దోచుకోవడానికే పనిచేశావని విమర్శించారు. ప్రజల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనే మాట వినబడితే మండిపడుతున్నారని, ఎందుకయ్యా ఆయన దోచుకోవడానికా అని అంటున్నారని అన్నారు. కమల్ హాసన్ మించిన నటన మన ఎమ్మెల్యే ప్రదర్శిస్తున్నారని, దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఎమ్మెల్యే మాటలు ఉన్నాయన్నారు. రాజకీయాల్లోకి నువ్వు రాకముందే నాకు అన్నవరం క్వారీ ఉందని గుర్తు చేశారు. నేను టీడీపీ అభ్యర్థిని అని ప్రకటించిన వెంటనే నువ్వు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని నాపై విమర్శలు చేయించడం మొదలుపెట్టావన్నారు. ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత, పైలాన్ ధ్వంసం, దోపిడీలు, అక్రమాలు చేసిన నువ్వు రౌడీనా లేక నేను రౌడీనా అని ప్రశ్నించారు. స్థాపించి కొన్ని వందల మంది ప్రాణాలకి చనిపోవడానికి కారకుడు నువ్వు. నీ చరిత్రే రక్త చరిత్ర. నువ్వు మనుషుల సభల మీద నడిచినోడివి. నువ్వు వేదాలు వల్లిస్తే నాయన, నీకు నాతో పోటీ చేసే ధైర్యం ఉండి నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజల్లోకి మెప్పు పొందు. నువ్వు ఎంతసేపు కృష్ణారెడ్డి 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 అని ఒక ఛానల్ దొరికింది, మహా న్యూస్ ఛానల్. ఆయన నువ్వు ఆ నడింపల్లి దగ్గర 280 ఎకరాలు కొన్నారు. దాంట్లో ఇద్దరు భాగస్తులు. ఆడ మత్స్యకారులు ఖాళీ చేయటంలే. ఇప్పుడు ఆడ పోవద్దు ఆ ఆస్తి. కాబట్టి ఆయన నీకు ఒత్తాసు పలకాల, నువ్వు ఆయనకి సమాచారం పెట్టాలా అని మీరిద్దరు చెప్పగానే కావలి ప్రజలు నమ్మడానికి, కావలి ప్రజలు తెలుగు కాదే నీ భోగోతం అంతా చూశారు. అన్నిటికీ ఆన్సర్లు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాను. ఆయన మన ఇద్దరం మాట్లాడుకుంటే కంటే కూడా ప్రజలు మాట్లాడేది తమ తొందరలో ఉంది. కాబట్టి 7 కేసులు ఉన్నాయి నా మీద. నువ్వేదో కేసు అన్నావు, నువ్వు కాదు కదా, నీ ముఖ్యమంత్రి కూడా నా మీద కేసు పెట్టలేకపోయాడు. నువ్వు ఏడ్చావు పోయి ముఖ్యమంత్రి దగ్గర, ఒక్క రోజున జైల్లో పెడదామని. ముఖ్యమంత్రి వల్ల కాల నన్ను జైల్లో పెట్టాను, నీ వల్ల ఏమవుతా? దట్ ఈజ్ నా క్యారెక్టర్. అది నా క్యారెక్టర్, నా స్ట్రెంత్. అది నువ్వేదో తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నావు. నువ్వు 2 రోజులు కాపురం చేయలేవు వైసీపీలో. నారాయణ ఎక్స్ మినిస్టర్ నారాయణ గారిని పట్టుకొని మీ విజయభాస్కర్ రెడ్డి బంధువులు తీసుకుని 2 గంటలు చంద్రబాబు దగ్గర మోకరిల్లావు పార్టీలో చేర్చుకోమని. నువ్వు మొన్న టికెట్కి ముందు కూడా తెలుగుదేశం టికెట్ ఇస్తే వస్తానని చెప్పి పిచ్చినోడు నువ్వు అన్ని గురించి మాట్లాడేది. నీకు క్రమశిక్షణ తెలీదు, లేదంటే పార్టీలో గౌరవం లేదు. నువ్వేదో చేసుకొని వచ్చేది నువ్వు మమ్మల్ని ఆ విధంగా ఆలోచిస్తే ఎంత బ్రదర్? కాబట్టి నీ ఇంటి మూలమే దొంగది, నువ్వు నివసించే స్థలమే గవర్నమెంట్ స్థలం, నువ్వు బతికే అక్రమం, నువ్వు చేసే మాటలే దుర్మార్గాలు, నువ్వు ప్రజల రక్తం పీల్చుకునే ఒక పిశాచివి. నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతే నీకు లేదు. కాబట్టి ఇంకొకసారి నా గురించి ఇంకొక రకంగా మాట్లాడినా బాగుండదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఆయన, నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పొలం వెనకది. నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న కేతిరెడ్డి బ్రదర్సే రిజిస్టర్ చేసిన నాకు. నువ్వు చేయించిందే, నీ బంధువుల చేత నాకు అమ్మింది నువ్వే. ఏసీఎన్ శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రిజిస్టర్డ్, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రిజిస్టర్డ్, వెడూరు వేణుగోపాల్ రెడ్డి రిజిస్టర్డ్, వెడూరు కమల రిజిస్టర్డ్. మీరందరూ అమ్మితే నేను కొనుక్కున్నాను నా రైల్వే ట్రాక్ అని పొలం. చాతైతే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో. ధైర్యం ఉందా నీకు? ఉంది అంటున్నా. ఉంటే ఎత్తుకోకండి. కూడా నేనేమన్నా ఆక్రమించున్నా చెప్పు, లేదా అధికారులు చేసి చెప్పించు, నోటీసి. నీలాగా నేను దుర్మార్గం అనుకున్నావా? ఎంతసేపు నీ కళ్ళకి నువ్వు ఎంత దుర్మార్గుడు, అందరూ అట్లా ఉండలేదని బాధపడద్దు.